మేము పోయి కొంచెం చైతన్యపరిచి మేము అక్కడ అజిటేషన్స్ అవన్నీ ధర్నాలు నిరసనలు చేస్తుంటే ఆ లోకల్లో ఉన్నదంతా మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీలో సార్. కేవలం 2 కుటుంబాలు, ఒక కొమటలు ఉంటారు, ఒక బ్రాహ్మణ వాళ్ళు ఉంటారు, మొత్తం ఎస్సీ ఎస్టీలు. మనం ఎట్లుంటాం సార్, రాజకీయంగా చైతన్యంగా విద్యాపరంగా కూడా రాజకీయంగా కానీ చైతన్యం ఉంటాం. అది అలుచుకుని చేసుకొని కేవలం కారు అని చెప్పేసి అసైత ప్రచారాలు చేసి ఆ బలవంతంగా మీరు సంతకాలు పెట్టినా పెట్టకపోయినా మీ గ్రూపులు తీసుకోవడం బరాబరే, మీరు పెట్టినా పెట్టకపోయినా మీకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ రజాకా ప్రభుత్వాన్ని ఆ నియంత్ర ప్రభుత్వం గుర్తు చేసింది సార్. అయితే నాలాంటి చైతన్యవంతులు మా అమ్మనాలను నేను ఒప్పించి మీరు పెట్టొద్దు మనకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం ప్రతిఘటిస్తే ఫోర్జరీ సంతకాలు సార్. ఈ మాట మేము బరాబర్ చెప్తున్నాం. మీకు సందర్భం వచ్చినప్పుడు మేము ఏమంటారు ప్రూఫ్స్ కూడా చూపిస్తాం. ఒక ముసలోడు సార్, ప్రాపర్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళు తెలుగులో రాలేదు, వాళ్ళ పేరు ఇంగ్లీష్లో సంతకం ఉంటుంది సార్. అంటే మాలాంటి చైతన్యవంతులు మేము అప్పుడే టెంట్ వేసి ఆ ఉద్యమం చేసేస్తుంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఎంత నియంత్రణ చేస్తున్నామో ఆ టెంట్ కూడా వేయించే పరిస్థితి లేదు. ఆ లోకల్లో వచ్చేసి ఆ ట్రాక్టర్లు, ఆ టిప్పర్లు, ఆ బుల్డోజర్లు అవన్నీ వచ్చి పనులు నడుస్తుంటే మేము తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టించి గ్రామ పంచాయతీలు మేము లాక్ వేసేస్తే స్థానిక పోలీసులు మేము ఎక్కడి నుంచి అక్కడ పోయిన తర్వాత పోలీసులను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేసాం సార్. అంటే మేము అప్పట్లోనే ఎంత పెద్ద రొడ్డు పెట్టుకున్నా కూడా అది మా వల్ల కాదేమో మేము అంచిపోయేలా చేస్తాం సార్. అప్పుడున్న అధికారులు అట్లే ఉన్నారు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు అట్లే ఉన్నారు. మేము దానికి వ్యతిరేకంగా చాలా 8 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం సార్. 8 ఏళ్ల నుంచి పోరాడి గత ప్రభుత్వం మాకు జరిగిన అన్యాయానికి గత స్థానిక ఎమ్మెల్యే జయపాలరావు గారు, ఎంపీ వాళ్ళందరినీ కలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయినాం. ఎక్కడ పోయినా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గత ప్రభుత్వంలో అప్పటికే మేము అన్యాయమైనాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంచెం మాకు ఒక టాక్ ఉండేది, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి. రేవంత్ రెడ్డి కొండారెడ్డి పెళ్లికి మా ఊరికి 7 కిలోమీటర్లు సార్, ఒక గుట్ట ఒక రోడ్డు, ఆ తర్వాత అవతల ఆయన ఇక్కడ మేము ఉంటాం. సరే, మా ఊరు పక్కన ఆయనే సీఎం అయితే మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, మేము అప్పటికే బాధింపబడ్డాం కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే విషయంతో మేము పార్టీలకు అతీతంగా గౌరవనీయులు ఇప్పుడు ప్రస్తుత కలకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మా బూతులు పార్టీలకు అతీతంగా పనిచేసి మేము ఆయన గెలిపించుకోవడం జరిగింది. మేము గెలిపించుకున్నందుకు కూడా అదృష్టం కొద్దీ ఆ రేవంత్ అన్న కూడా సీఎం అయ్యాడు. అయితే గత ప్రభుత్వంలో మేము ఎంత పోరాడినా మాకు ఆ అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం 2 ఏళ్ళు దాటింది కదా. 2 ఏళ్ల నుంచి ఆయనను ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ ఇంటికి పోయి కలుస్తున్నాం, వాళ్ళ ఆఫీస్ పోయి కలుస్తున్నాం, మా చుట్టుపక్కల పర్యటనల కోసం కలుస్తున్నాం, మా ఎత్తు పత్రాలు ఇస్తున్నాం. కానీ ఆయన కొంచెం మొదట్లో అంత సానుకూలంగా స్పందించకపోవడం వల్ల మేము కొంచెం నిరసన కార్యక్రమాలు దిగినాం సార్. ఎందుకు నిరసన కార్యక్రమాలు దిగినాం అంటే నవంబర్ 26వ తారీఖు సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుంటే అక్కడ సార్ చెప్పినట్టు వాళ్ళ ఊరు ఎవరు అచ్చంపేట ఉమామహేశ్వరం వాళ్ళు అనుకుంటా. సేమ్ సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ నవంబర్ 26కు కొన్ని గంటల ముందే మా ఆర్ఎండ్ఆర్ నోటిఫికేషన్ వచ్చింది సార్. మా ప్రధానమైన డిమాండ్ స్టార్టింగ్ నుంచి ఏమన్నంటే అక్కడ 3వ పాయింట్ పెట్టాడు, ఉమామహేశ్వరం గొల్లపల్లి రిజర్వ్ ప్రతిపాదనను మానుకోవాలి, రైతుల సూచనలు పాటించాలి. ఆ పాయింట్ నాకు కలుగుతుంది సార్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే ఈ రిజర్వాయర్ వచ్చినప్పుడు కూడా రైతుల మేము ఒకటే డిమాండ్ పెట్టుకున్నాం ఏంటంటే మాకు ఎర్రవేలు ఉంటుంది సార్, పైన శిల్ప చెరువు అని ఒక చెరువు ఉంటుంది, కింద గోకాల చెరువు అని ఉంటుంది. వీళ్ళు పెట్టింది ఒక 1 TMC అంటే అప్పటి నుంచే కేరళ వేస్తుంది. ఆ కేరళ నీళ్ళు శిల్ప చెరువుకి వచ్చేస్తుంది. మీరు ఏదో ఇక్కడ మాకు చంద్రసాగర్ ఉంటుంది, ఆ చంద్రసాగర్ నుంచి తీసుకొచ్చి మా గోకాల చెరువులు వేసేస్తే కాలువ తీసుకపోతే మాకు నీళ్ళే ఉంటాయి. మాకు నీళ్ళు అవసరమే లేదు, ఆడ మాకు పుష్కలంగా ఉన్నాయి. ఆ శిల్ప చెరువు నుంచి మా చెప్పడంగా ఎంకటి కోల్ అంటారు, అది చిన్న కాలువలాగా కోల్ అంటారు అన్నమాట. ఆ కోల్ ద్వారా నీళ్ళు వస్తాయి. మాకు ఇన్ని అనుకూలంగా ఉన్నా, ఇన్ని సోర్సెస్ ఉన్నా దాన్ని యూటిలైజ్ చేయకుండా బలవంతంగా ఎవరో నల్గొండలకి ఇక్కడ నల్గొండలు ఉండొచ్చు, మేము తప్పట్లేదు, వాళ్ళకి పోరాట సమస్య ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, వాళ్ళకి ఏమో సమస్యలు ఉండొచ్చు. కానీ వాళ్ళకి తీసుకోవాలంటే అది ఏమంటారు SLBC ఉంది, బసవాపురం ఉంది, ఎలిమినేటి మాధవరెడ్డి ఉంది, శ్రీశైలం ఉంది. ఇన్నున్నా కూడా వాళ్ళ వాకిట్లో నీళ్ళు ఉంచుకొని మా మీద ఎందుకు తీసుకుపోయారని చెప్పేసి మా ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. అంటే మాకు నీళ్లు ఉన్నాయి, మాకు చెరువులు ఉన్నాయి, మాకు పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి అవి తీసుకొచ్చి తెలుగుంటే మాతో ఆలోచించండి. ఒక స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంపీ వీళ్ళెవరో అవుతారు మాతో సమాధానం చేయాలి. మాకు అవసరం ఇప్పుడు 2 ఊరు తీసుకుపోవాల్సిన అవసరం లేదా, అది ముంచేయాల్సిన అవసరమే లేదు. మీరు వచ్చి మాతో సమాలోచన చేయాలంటే 8 ఏళ్ళకి వచ్చి ఎవరు రాలేదు. ఆ నవంబర్ 26వ తారీఖు కొన్ని గంటల ముందు మాకు ఆరండారు. ఎందుకంటే మా ఊరు ప్రధానమైన డిమాండ్ స్టార్టింగ్ నుంచి ఒకటే ఉండి 20 తాట మునుగోకు పాత గోకాల చెరువులు తీసుకుపోవాలని చెప్పేసి అంతే ఉంది. దాంతో ఇప్పటికి మాకు చర్చలకు రాకుండా సరికి 26వ తారీఖు ఆర్ఎండ్ఆర్ నోటిఫికేషన్ ఇస్తే దానికి నిరసన కాదు. వాళ్ళ ప్రభుత్వం ఆర్ఎండ్ఆర్ అంటే మాకు పునరావాసం పునర్నిర్మాణం అనుకుంటున్నాం కాబట్టి అనుకున్నారేమో, కానీ మేము మాకు ఒక శ్మశాన వాటికలాగా భావించి మేము ఇమ్మీడియట్లీ 25వ తారీఖు మేము అందరూ సమావేశం పంచుకొని 28వ తారీఖు ఇప్పుడు 2025లో తెలంగాణ స్థానిక సర్పంచ్ ఎన్నికలను మూటమూడిగా బహిష్కరించిన సార్. నామినేషన్ వేయలేదు, ఒక్క నామినేషన్ ఎస్టీ రిజర్వ్ అయిన మా ఊరిలో నామినేషన్ వేయలేదు. ఇవాళ 47వ రోజు దీక్ష నుంచి మేము ఇక్కడ వచ్చినాం. 11 గంటల వరకు కూర్చొని అక్కడ ముసలి వాళ్ళ మెట్టేసి మేము ఇక్కడ వచ్చినాం.
అయితే ఇక్కడ నేను చెప్పుకునేది ఏంటంటే ఈ పాలమూరు రంగారెడ్డి ఈ పాలమూరు అధ్యయన వేదిక అనేది 2016లో మాకు తెలియదు. ఇప్పుడు సార్ ఏదో ఒకటి ఉందని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు, కానీ మా ఊర్లో విద్యావంతులు లేరు, చైతన్యం లేరు కాబట్టి మేము అప్పుడప్పుడే డిగ్రీ చదువుతున్నాం కాబట్టి మాకు తెలియదు. వాళ్ళు పోరాడుతున్నా కూడా ఈ ప్రభుత్వాలు ఏమైనా సరే ఈ కొట్లాడి తెచ్చుకునే ఈ తెలంగాణలో మనకు లొల్లేంది. ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు ఎందుకు అనుకూలంగా ఉండవు. అరే వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకున్న సోర్సెస్ ఉంటాయి, మనకు గొంతుకట్టు చెరువు లాగానే ఉంటుంది. ఈ చెరువులనే యూటిలైజ్ చేసి అయిపోయేదానికి బలవంతంగా ఎవరికో కాంట్రాక్టర్ గారికో కార్పొరేట్ వ్యవస్థకు ఒక అభివృద్ధి పడి వాళ్ళకున్న పార్టీ ప్రయోజనాలు పెంచుకోనికను, వాళ్ళకున్న ఆస్తులు పెంచుకోనికను మనల్ని ఎందుకు రుదుతారనేది నాకు ఒక ఆలోచన. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కొట్లాడుతూనే ఉన్నాం. గత గవర్నమెంట్ కనీసం టెంట్ వేసే అవకాశం లేకుండా 40 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ఈ విషయంలో ఈ